వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన పని వేగాన్ని బాగా పెంచారు. నిన్న ధరణి పైన సమీక్ష జరిపారు. ధరణి పైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి 10 రోజుల్లోనే ఆయన అధికారులను ఆదేశించారు. ధరణి ఎలా పనిచేస్తుంది, ఇన్ని రోజులు దాని మెయింటెనెన్స్ ఎవరు చేశారు, దానికి ఎంత డబ్బు చెల్లిస్తున్నారు, ఫిర్యాదుల పరిష్కారం ఎందుకు కాకుండా ఉండిపోయాయి, ధరణిలోకి భూములు ఎందుకు ఎక్కేయలేదు, ఎందుకు లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, అలాగే ధరణి కోసం ఏదైతే అప్లై చేసుకున్న డబ్బులు ఉన్నాయో వాటిని ఎందుకు వెనక్కి ఇవ్వట్లేదంటూ ప్రశ్నల వర్షాన్ని అధికారులపైన ఆయన కురిపించారు. ధరణికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలతో రావాలి, 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ధరణికి ఒక ప్రత్యామ్నాయ యాప్ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. భూమాత పేరుతో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ధరణిలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ధరణి వల్ల చాలామంది తమ భూముల్ని పోగొట్టుకున్నారనే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి దీనిపైన ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ధరణికి సంబంధించి దాన్ని ఉంచాలా లేకపోతే పూర్తి స్థాయిలో తీసేసి కొత్త యాప్ తీసుకురావాలా అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. ధరణిని కంటిన్యూ చేయాలి, కాకపోతే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, పూర్తి స్థాయిలో ఎత్తేయడం అనవసరం అనే రీతిలో కూడా ఆయన కామెంట్ చేశారు. దీన్ని కూడా మరి ప్రభుత్వం ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే పూర్తి స్థాయిలో ధరణిని ఎత్తేసి భూమాత పేరుతో కొత్త పోర్టల్ని తీసుకొస్తారా అనేది చూడాల్సిందే. మరోవైపు మెట్రో విస్తరణ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. నేను ఆయన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో ఎటువైపు మెట్రో విస్తరించాలి, ఎటువైపు రోడ్లు విస్తరించాలి, ఏ రకంగా టౌన్షిప్లు ఏర్పాటు చేయాలనే దానిపైన ఆయన అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రోని ఏర్పాటు చేస్తామని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ మార్గంలో మెట్రో అవసరం లేదని తేల్చివేసింది. మూసీ వేదికగా మూసీ నుంచి మెట్రోని విస్తరిస్తే బాగుంటుందని చెప్పడం, అలాగే ఓల్డ్ సిటీకి మెట్రోని విస్తరించాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఫార్మా సిటీని ప్రపోజ్ చేసిందో గత కేసీఆర్ ప్రభుత్వం, దాన్ని ఎత్తేయాలని కూడా ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మెగా టౌన్షిప్లు ఏర్పాటు చేయాలి, ఇంకా సిటీకి దూరంగా ఫార్మా సిటీని పెట్టుకుందామనే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తేల్చి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఆయన పాలనలో వేగంగా అడుగులు వేస్తున్నారు, విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు, పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత లోతుగా అన్ని అంశాలపైన అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశమైన తర్వాత గడ్డం ప్రసాద్ను స్పీకర్గా ఏకగ్రీవంగా అసెంబ్లీ ఎన్నుకోబోతుంది. ఆయన్ని ప్రోటోన్ స్పీకర్ చైర్లో గడ్డం ప్రసాద్ను కూర్చోబెట్టబోతున్నారు. అలాగే ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం కూడా అసెంబ్లీలు ఆవరణలోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న గడ్డం ప్రసాద్ నామినేషన్కి సంబంధించి అన్ని పార్టీలు ఆయనకు, బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఎంఐఎంకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్గా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రుణమాఫీ చేస్తుందో చూస్తామనే రీతిలో ఆయన కామెంట్ చేశారు. అప్పులు ఎన్నున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంత ఏంటి అనేది తెలుసుకోకుండానే అడ్డగోలిగా రేవంత్ రెడ్డి హామీలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, వాటిని చేయడం అనేది అసాధ్యం అనే రీతిలో ఆయన మాట్లాడారు. మేము రుణమాఫీ చేయడానికి కష్టాలు పడ్డాము, ఇప్పుడు మాత్రం రుణమాఫీ చేయడం అసాధ్యమనే రీతిలో ఆయన కామెంట్ చేశారు. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యమైన నాయకులు ఎన్నికల ప్రచారంలోనూ అంతకుముందు చేసిన కామెంట్స్కి సంబంధించిన వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా భవిష్యత్తులో చూపిస్తాం, కాకపోతే ఇప్పుడే మేము మాట్లాడమనే రీతిలో కేటీఆర్ మాట్లాడారు. అంటే డైరెక్ట్గా ఆయన మేము ఇక ప్రభుత్వంతో తుమ్మి తేల్చుకుంటాం, హామీలు నెరవేర్చకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కేటీఆర్ వేడి వ్యాఖ్యలు ఆఫ్ ది రికార్డ్గా చేశారు. మరోవైపు సీతక్క మాత్రం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపైన తీవ్రస్థాయిలో స్పందించారు. పదవి పోయిందన్న, అలాగే ప్రభుత్వం పోయిందన్న ఆవేదన, ఆక్రోషంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కనీసం నెల సమయం కూడా ఇవ్వకుండా ఇట్లాంటి కామెంట్లు చేస్తే ఎలా అనే రీతిలో కూడా సీతక్క రియాక్ట్ అయ్యారు. సీతక్క ఏమన్నారు ఒకసారి చూద్దాం. 6 గ్యారంటీలు అమలు చేయడానికి మేము 100 రోజుల టైం ఆ రోజే అనుకున్నది. అందరికి చెప్పినాం
100 రోజులలో 6 గ్యారంటీలు అమలు. అందులో 2 గ్యారంటీలకు 2 రోజులలోనే శ్రీకారం చుట్టినాం. అధికారులకు ఆదేశించడం జరిగింది విధి విధానాలు రూపొందించుకొని ఎట్లా ముందుకు పోవాలని. అంటే వాళ్ళైనా లెక్కలేసుకొని ఎంత ఖర్చు వస్తుంది ఏంది అని ఒక అంటే పాలసీ అయితే అంటే విధి విధానాలు అయితే రూపొందించుకోవాలి కదా. ఏ పద్ధతిలో పోతే ప్రజలకు మంచి మెరుగైనటువంటి హామీలను మనం కరెక్ట్గా అంటే కంప్లీట్ చేయగలుగుతాం అనేది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆతృత ప్రజలలో ఒక ఆలోచన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు చేస్తాను. కానీ టీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా హరీష్ రావు గారికి కేటీఆర్కి ఆతృత. వాళ్ళు హరీష్ రావు గారు మాట్లాడిన దాంతో ఇవాళ వెనుకకు పోయింది. తప్పకుండా మేము అధికారులతోటి ఎంత రైతు బంధు ఏంటిది మేము పెంచాల్సినటువంటి ఇంకా 5,000కి సంబంధించి అవన్నీ సమీక్షించుకుందామని అనుకున్నాం. ఈ లోపే ఎప్పుడు ఇస్తారని ఒక రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కేటీఆర్. రైట్. కేటీఆర్ వార్నింగు, సీతక్క రియాక్షన్, అలాగే ప్రభుత్వ వాదన ఏంటి, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహిన్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. రోహిన్ గారు నమస్కారం. అలాగే గెల్లు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. రైట్. రోహిన్ రెడ్డి గారు, మొత్తానికి కేటీఆర్ వార్నింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఎట్లా ఇచ్చిన గ్యారంటీలని ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో చూస్తాం. మేము రుణమాఫీ చేయడానికి కష్టాలు పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏకంగా 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. ఇది ఎట్లా సాధ్యం అవుద్దో మేము కూడా చూస్తాం. నాయకులు మాట్లాడిన వీడియోలు, సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని భవిష్యత్తులో గట్టిగా మాట్లాడతామనే రీతిలో కేటీఆర్ అంటున్నారు. రోహిన్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. సారీ. అందరికి నమస్కారం సార్. నేను ఫస్ట్ ఒకటి చెప్తాను. గత 9 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టింది, దాంట్లో ఎన్ని వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని చెప్పేసి నేను వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 2014లో ప్రభుత్వం ఎక్కిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఏకతాటిగా మొత్తం రుణమాఫీ చేస్తామన్నారు. మొన్న 10 సంవత్సరాల వరకు కూడా రుణమాఫీ చేయలేకపోయినారు వాళ్ళు. అదే విధంగా వాళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. వాళ్ళు 2 మేనిఫెస్టోలు పెట్టుకుందాం, 2014 ఒకటి, 2018 ఒకటి. దాంట్లో ఎన్ని మేనిఫెస్టోలు నిరుద్యోగ భృతి ఇస్తున్నది ఇంతవరకు ఇయ్యలేదు వాళ్ళు. 5 సంవత్సరాలు గడిపిండ్రు, నిరుద్యోగులకు అందరు కూడా మోసం చేసిండ్రు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్, ఇవాళ వరకు ఊరికి ఒక ఉద్యోగం కూడా రాలేకపోతే. 10 సంవత్సరాలల్లా టిఎస్పిఎస్సి నుంచి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 2వ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు పవర్ సెక్టర్ ని అప్పుల ఊబిలో దింపేసిండ్రు వీళ్ళు. 24 అవర్స్ కరెంట్ ఫేర్ తోటి కుంభకోణాలు. మొన్న రోహిన్ గారు మీట్లో ఉన్నట్టు చూడరు ఒకసారి. రోహిన్ గారు వినిపిస్తుందా? రైట్, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, శ్రీనివాస్ గారు, ఏంటి వారం రోజులు కూడా అయినట్లేదు ప్రభుత్వము ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఇంకా మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ క్యాబినెట్లకు కూడా వెళ్ళని పరిస్థితి. అప్పుడే కేటీఆర్ వార్నింగ్లు ఇస్తున్నారు, కొంత సమయం ఇవ్వచ్చు కదా. కేటీఆర్ గారు వార్నింగ్ ఏమి ఇవ్వలేదండి, సమయం ఉన్నది. వాళ్ళే 100 days టైం పెట్టుకున్నారు కాబట్టి మేము దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 5 రోజులు దాటిపోయింది, మాకేం అభ్యంతరం ఏం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు, అధికారం ఉండాలని. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ లో గత కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు వాళ్ళ హామీ ఇవ్వడం వల్ల ఇవాళ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇవాళ రైతు రుణమాఫీ హామీ ఇవ్వడం వల్లనే. ఆ రోజు చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇవ్వండి, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరన్నా రైతు రుణమాఫీ కట్టిన వాళ్ళు ఉంటే కూడా, క్లియర్ అయిన వాళ్ళు ఉంటే కూడా మీరు మళ్ళీ తీసుకోండి, కట్టే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు రైతులను ప్రొవోకేట్ చేయడం జరిగింది. సరే, ఏదేమైతేనేమి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన 66 అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి అవన్నీ నెరవేర్చాలని చెప్పి వాళ్ళ మేము కోరుకుంటున్నాం. అవి నెరవేర్చాలని చెప్పి నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంతే తప్ప మేమేం వాళ్ళ మీద చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు చేయలేరనా అంటే సాధ్యం కాదు అనే
ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎన్ని, ఆదాయం ఎంత మీకు కొంత ఐడియా ఉండి ఉంటుంది, ఇంతవరకు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అవి చేయలేరు, అలివిగానే హామీలు అనే రీతిలో ఏమైనా మాట్లాడుతున్నారా? సార్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే కంపల్సరీ అవగాహన ఉంటుంది వాళ్ళకి, లేదని మనం అనడానికి లేదు. మాకు ప్రేంజలి మీకు కొత్తగా వచ్చినామని చెప్పి తప్పించుకున్న ప్రయత్నాలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళ అధికార పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు గత శాసనసభలో ఉన్నారు కదా, అందరికి ఎప్పుడు అప్పుల పట్టిగా, అప్పులు కానీ లాభాలు కానీ ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉన్న అనే అంశాల మీద అన్నిటి మీద బుక్లెట్ రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తారు, బడ్జెట్ బుక్లెట్ వాళ్ళకి ఇస్తారు. అవన్నీ చూసుకున్న తర్వాతనే కదా వాళ్ళు మేనిఫెస్టోని తయారు చేసింది. కాగ్ రిపోర్ట్ అవన్నీ చూసుకున్న తర్వాతనే కదా వీళ్ళన్నీ వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకోవాల్సింది. అంటే అవన్నీ ఏం చూడకుంటే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకున్నారా అని వీళ్ళ ప్రజలు ఆలోచిస్తున్నారు, మేధావులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి సమయం ఇంకా 100 రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా 100 రోజుల తర్వాత ప్రజలు అడగడం అనేది చాలా ఇప్పటికే స్టార్ట్ అయింది. రాబోయే రోజులు మరింత అప్పుల కుప్పగా చేసి పెట్టారు అనే ఒక ఆరోపణ ఉంది మీ ప్రభుత్వం పైన. చాలా ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా కార్పొరేషన్ల పేరుతో, దాని పేరుతో, దీని పేరుతో తీసుకొచ్చి ఒక అప్పుల కుప్ప చేశారు. ఆదాయాలు చూసుకోకుండా ఎట్లా పడితే అట్లా తెచ్చిపెట్టారు. వాటన్నిటిని మేము సరి చేయాల్సిన అవసరం ఉంది, చూసుకోవాల్సిన అవసరం ఉందనే రీతిలో ప్రభుత్వం చెప్తోంది. సార్ మేము అప్పులు తెచ్చింది సీక్రెట్ తీసుకురాలే. అప్పులు తెచ్చింది ప్రతి సంవత్సరం ఎక్కడ అప్పు తీసుకొచ్చినాం, ఎంత తీసుకొచ్చినాం, దేనికోసం ఎక్స్పెండిచర్ పెట్టిన అంశాల మీద ప్రతి సంవత్సరం ప్రతి శాసనసభలో రివ్యూ జరిగింది. దాని మీద బడ్జెట్ సమావేశాలు దాని మీద రివ్యూ జరిగింది. వాటికి సంబంధించిన అన్ని వివరాలు బుక్లెట్లో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి శాసనసభ్యునికి, బీజేపీ శాసనసభ్యునికి ఏమేమి వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందరూ పంపించినాం. చూసుకున్న తర్వాతనే కదా వాళ్ళు మేనిఫెస్టో చేసుకోవాల్సింది. అవన్నీ చేయకుండా ఇవాళ అప్పుల కుప్పలని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. అప్పులు తీసుకునే కేసీఆర్ గారు సొంత ఇంటి చేసుకున్నారా, కుటుంబం కోసం చేసుకున్నారా, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం చేసుకున్నారు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చడానికి చేసుకున్నారు. అదేవిధంగా రైతుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా రైతాంగం నీళ్లు అందించడానికి ఇచ్చారు తప్ప సొంతంగా ఏరే కదా రైతులకు నీళ్లు అందించడం తప్ప, అప్పు తీసుకుని రైతులకు నీళ్లు ఇవ్వడం తప్ప, అప్పు తీసుకుని రైతులకు కరెంట్ ఇవ్వడం తప్ప. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఇవాళ పరిశ్రమలకు ఇవాళ కరెంట్ ఇస్తున్నాం, ఇవాళ ఉండవాళ్ళు ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. చాలా మంది నిరుద్యోగ యువతకు దాంట్లో తప్పేముంది? ఏం మాట్లాడతారు సార్? ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? 10 సంవత్సరాలలో 2 నోటిఫికేషన్లు ఇచ్చి మీరు ఒక నోటిఫికేషన్ లీక్ చేసిండ్రు నిన్న. హలో చెప్పండి రోహన్ రెడ్డి గారు సార్, ఒక నిమిషం వినండి శ్రీనివాస్ గారు. మీరు అన్నిట్లో అబద్ధాలు ఆడుకుంటూ పోవద్దు. 10 సంవత్సరాలు మీరు అబద్ధం ఆడింది కాబట్టి మీరు అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ ఏంది రికార్డు ఉన్నది? ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం వింటారా? శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్ ఒకసారి రోహిన్ గారు మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ చేద్దులేండి. ఉద్యోగాలు భర్తీ చేసినాం, 1,30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం అని చెప్పి ఆ రోజు క్లియర్ శ్వేతపత్రం. అవును సార్, ఎక్కడ ఇచ్చిండ్రు? రాజశేఖర రెడ్డి గారు, వానదేవ్ గారు మమ్మల్ని ఆశీర్వదించారు ప్రజలు. ఎందుకు? మేము చెప్పిన దానిలో నిజాయితీ ఉన్న 6 డిబేట్ రమ్మంటే కాంగ్రెస్ నుంచి కానీ శ్రీనివాస్ గారు కాదు కానీ ఒక నిమిషం శ్రీనివాస్ గారు మాట్లాడివ్వండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం మీ సోది చెప్తే ఇంటానికి లేదు. 10 సంవత్సరాలు మీ సోది ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అనేకమైన హామీలు ఇచ్చారు మీరు. ఇచ్చినాం, బరాబర్ ఇచ్చినాం, నెరవేర్తాం. అని చెప్పి మీరు నీళ్ళకి అబద్ధాలు ఆడం మభ్య పెట్టారు, ఇవన్నీ చేశారు. కాబట్టి మీకు అవకాశం అధికారంలో మీరే ఉన్నారు కదా. ఒక్క నిమిషం వారిని మాట్లాడియండి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిండ్రా? 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిండ్రా? 5 సంవత్సరాల నుంచి 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు దళితులకు ఇచ్చిండ్రా? మేము చేయలేదనే మీకు అవకాశం ఇచ్చారు. అవును, మరి దానికి కూడా మరి మీకు ఓపిక ఎందుకు లేదు? 8వ రోజు ప్రభుత్వంలోకి వచ్చి 2 హామీలు నెరవేర్చిన 100 రోజులు కానీ అప్పుడే మీరు ఎట్లా నెరవేరుస్తారు? చూస్తామని ధమ్కిలు ఇచ్చుడేంది? నాకు అర్థం కాదు. మేమేం ధమ్కిలు ఇవ్వలేదు. నిన్న కేటీఆర్ గారు ఏమన్నారు చూడండి, మీరు హామీలు ఎట్లా నెరవేరుస్తారు మేము కూడా చూస్తాం. అరే చూస్తాం కదా, చూసాడే బెదిరిస్తుర్రా మీరు? ఎట్లా హామీలు బెదిరిస్తుర్రా? మేము ఎప్పుడు ఆ లాంగ్వేజ్ వాడలేదు. వారిని మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ చేద్దులేండి, ఇట్లా ఆర్గ్యుమెంట్ వద్దు. రైట్, రోహిన్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అంటే మేము 1,00,000 రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడ్డాము, 2 లక్షల హామీ ఇచ్చారు, ఎట్లా చేస్తారో చూస్తా అని కేటీఆర్ అంటున్నారు. ఏమన్నా మీకు అవకాశాలు ఏమీ లేవా? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేయగలుగుతుంది? 2 లక్షలు అంటే పెద్ద అమౌంట్ అది. సార్ శ్రీనివాస్ గారు మీకు ఒకటి చెప్తా. గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకతాటిగా రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసినాం. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు
మేము చేసినాం, చూపించినాం, వీళ్ళకు కూడా చూపిస్తాం ఎట్లా చేస్తాం అనేది. వాళ్ళకు ఓపిక ఉండాలి. మేము ఏం చెప్పినాం, ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల లోపట మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పినాం. వాళ్ళకు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకనంటే మేము వచ్చిన 2 రోజుకి 2 హామీలు ఇచ్చినాం. ఇప్పుడు ఫ్రీ బస్ పాస్ అని ఇచ్చినాం. మహిళలందరూ కూడా ఫ్రీ బస్ తోటి ఆల్రెడీ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే అది చూసి వీళ్ళకు ఓర్వలేకపోతున్నారు. రెండోది మేము మన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసేసిండ్రు వీళ్ళు. మేము మళ్ళీ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయినా కానీ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళకు. రెండోది మీరు వచ్చిన 1 వీక్ చూడండి, ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, ప్రతి మంత్రిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇలా మంత్రులు రివ్యూ మీటింగ్ చేసిండు. గత ప్రభుత్వంలో మీరు ఎక్కడన్నా మంత్రులు రివ్యూ మీటింగ్ చేసే దాఖలాలు చూసిండండి? ఇవాళ ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ టీవీ చూసినా కానీ కూడా అక్కడ మంత్రులకు జీ హుజూర్ కేసీఆర్ గారు పర్మిషన్ అన్నా లేకపోతే కేటీఆర్ పర్మిషన్, సంతోష్ పర్మిషన్ ఉంటే రివ్యూ మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండే వాళ్ళకు అక్కడ ప్రగతి భవన్ నుంచి పర్మిషన్ వస్తే గుండె మీద చేసుకోమనండి శ్రీనివాస్ గారిని. ఎక్కడన్నా మంత్రులకు వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండేనా? వాళ్ళు ఇంట్లో కూర్చొని ముఖ్యమంత్రి గారి పర్మిషన్ వస్తే రివ్యూ మీటింగ్ పెట్టాలి, లేకపోతే పెట్టుకోవద్దు. వాళ్ళు ఒక్క మంత్రి కూడా పర్యటించే పరిస్థితి లేదు వేరే జిల్లాలలో. ఈ రోజు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఇవాళ ప్రజా దర్బార్ని మీరు చూడండి, ఆడ ఎన్ని పిటిషన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్క పిటిషన్ కూడా నంబరింగ్ చేసి అడ్రస్ చేస్తున్నాం మేము అక్కడ. అదే ప్రగతి భవన్ లా కేసీఆర్ గారు ఎవరినైనా ఎంట్రీ ఉండేనా? పోనీ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్నిసార్లు పోయినారు వితౌట్ పర్మిషన్ దాని లోపలికి? ఇవాళ ప్రజలు ఎట్లా పోతున్నారు దాని లోపలికి? నేను అనేది ఏంటనంటే ఇది ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మీకు ఓపిక ఉండాలి. 100 రోజుల వరకు మీరు మాట్లాడొద్దు. మీరు 10 సంవత్సరాలు రాజ్యాన్ని అప్పుల పాలు చేసిండ్రు మీరు. రోహిన్ రెడ్డి గారు కేటీఆర్ ఒకటి గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు 2వ రోజే మేము రుణమాఫీ చేస్తాం, మా ముఖ్యమంత్రి ఫైల్ మీద సంతకం పెడతారని రాహుల్ గాంధీ ప్రచారంలో పదే చెప్పారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ పోయారనేది కేటీఆర్ ప్రశ్న. సార్ ఒక నిమిషం సార్, 2 రోజులలో అనలేదు, 100 రోజుల లోపట. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అధికారుల సమీక్ష చేసి ఎవరు అధికారులు ఉండాలి సార్. వీళ్ళు అధికారులందరూ ముఖాలు చాటేస్తున్నారు కదా సార్ కొంతమంది. ఇవాళ మీరు పవర్ సెక్టర్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్ లో, సిఎండి గారు ముఖం ఎందుకు చాటేసిండ్రు? నేను అడుగుతున్నాను. కొంతమంది అధికారులు ముఖాలు చాటేస్తున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అధికారులందరినీ కూడా ముఖ్యమంత్రి ఒక అడ్మినిస్ట్రేషన్ ని ఆన్లైన్ లో పెట్టిన తర్వాత ఆయన తీసుకున్న డిసిషన్ చూడండి. ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ రిక్రూట్మెంట్ తీసుకోండి ఎంత బాగున్నది. ఇవాళ అపాయింట్ అయిన ఆఫీసర్స్ చూసిన తర్వాత జనాలందరూ కూడా ఒక నమ్మకం కుదిరింది గవర్నమెంట్ సీరియస్నెస్ మీద. అక్కడ జీ హుజూర్ అనేటోళ్ళకే మొత్తం అక్కడ ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ వాళ్ళకే ఉంటుండే. ఎక్కడ కానీ కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి హాస్పిటల్ ఉంటే హుందాగా పోయి పలకరించి వచ్చిండ్రు, పరామర్శించి వచ్చిండ్రు. గత ప్రభుత్వంలో ఈ సాంప్రదాయం ఎప్పుడైనా చూసిండ్రా మీరు? ఈ రోజు మేము ఈ కక్షపూరిత రాజకీయాలు చేస్తాం అనుకుంటలేము. అయినా కానీ మొన్న 2వ రోజు హరీష్ వచ్చి కుప్పలు వడ్లు కొనాలంటే మరి 10 సంవత్సరాల నుంచి వీళ్ళెందుకు కొనలేదు? మేము వచ్చిన తర్వాత బరాబర్ కొంటా బడ్లు ఎందుకు కొంటలేదు కానీ మన హరీష్ రావు గారు అంటారు అసెంబ్లీ కాడ. నిన్న కేటీఆర్ గారు వచ్చేసేమో రేవంత్ రెడ్డి గారిని, అరే మాకు గుర్తులేదా? మేము ప్రభుత్వంలో ఉన్నాము. మేము అడుగుతున్నట్టున్నారులేండి. అది 100 రోజులు అరే మీకు టైం ఏంటి? బాగా టైమే లేకపోతే మీకు అప్పుడే ఎందుకంత 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, 2 రోజులు కూడా ఓపికలేదా మీకు? సార్ ఒక నిమిషం, రైతు రుణమాఫీ గురించి అడిగారు, రైతు బంధు గురించి అడిగారు. రైతు బంధు శ్రీనివాస్ గారు రోహిన్ రెడ్డి గారు వారిని సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 రోజులు కంటిన్యూస్ గా రివ్యూ మీటింగ్ పెడితే మీరు చేసిన ఘనకార్యం అంతా బయటపడ్డది. 52,000 కోట్ల అప్పు చేసిరు. దాంట్లో పవర్ సెక్టర్ లో 82,000 కోట్ల అప్పు చేసిన రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు మీరు? మొత్తం నాశనం చేసిన రాష్ట్రాన్ని ఈ కమిషన్ల కోసం. రైతుల కోసం రైతులు అందుకేనా 52,000 కోట్ల అప్పు చేస్తే రైతులు అందుకేనా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది? రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం తప్ప రైతులకు కరెంట్ ఇవ్వడం, దానికోసం 82,000 కోట్ల అప్పు చేసిండ్రు మీ కమిషన్ల కోసం. రైతుల కోసం అడ్వాన్స్ గా చెల్లించడం తప్ప. అవును సార్, 82,000 కోట్ల అప్పు చేసిన దానికోసం మీ కమిషన్ల కోసం. దగ్గర కేంద్ర ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు తీసుకున్న 10 రోజుల్లో కూడా
వరి ధాన్యాలు సేకరించిన 10 రోజుల లోపలనే ఇవాళ రైతుల అకౌంట్ లోపల ఓకే. ఇదా డబ్బులు మీరు పడ్డాయి. చేసిన రాష్ట్ర ఘనకార్యం? ప్రభుత్వం ఏం గ్యారెంటీ మాట్లాడతారు మీరు? ఒక్క నిమిషం, ఒక్క ఒక్క నిమిషం నిమిషం, సార్, ఒక్క నిమిషం రోహిణ్ రెడ్డి గారు, వినండి. ప్లీజ్ ప్లీజ్ వీళ్ళు ఒకరి అప్పులు తర్వాత ఒకరు తీసుకొచ్చి మాట్లాడి ఇట్లా వాదించుకుంటే ఉపయోగం ఉండదు. శ్రీనివాస్ గారు ఆగండి దయచేసి, నేను అడుగుతాను, నేను అడిగేంత వరకు ఆగండి ప్లీజ్. ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడినంత ఓకే, సేపు ఓకే, silent ఓకే. ఉన్నాం కదా. శ్రీనివాస్ గారు వెయిట్ ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం రోహిణ్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు పోయినసారి కూడా రైతు రుణమాఫీ చేస్తామని ₹1,00,000 హామీ ఇచ్చారు. మీరేమీ మొదటి ఏడాదో మొదటి నెల చేయలేదు కదా, మీరు ఎలక్షన్కి ముందు నెల చేశారు. అంటే 5 ఏళ్ళు వెయిట్ చేయించారు కదా, మీరు కాంగ్రెస్ని ఎట్లా అడుగుతారు? మీకు ఎట్లా అర్హత ఉంటుంది? సార్ ఇప్పుడు మేము టైం బాండ్ పెట్టలేదు. ఆ రోజు రైతు రుణమాఫీ ₹1,00,000 ఇస్తామని చెప్పి మేము టైం బాండ్ పెట్టలేదు. గత ప్రభుత్వంలో 2014 నుంచి 14 తర్వాత రైతు రుణమాఫీ ఏకకాలంలో మేము చేసినాం, కానీ తర్వాత ప్రభుత్వంలో మేము చేయలేకపోయినాం. ఎందుకంటే చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి అప్పీల్ చేసినాం. రైతులు కూడా సహకరించారు. వడ్డీలు కట్టారు, సహకరించారు కదండి. బోర్డంత వడ్డీలైనాయి, డబల్ వడ్డీలైనాయి. ఒక్కొక్కరికి రుణమాఫీ ఉపయోగం కూడా లేకుండా పోయింది కదా. దాదాపు 80% ఇచ్చినాం. కొన్ని మాత్రమే మిగిలినాయి. అవన్నీ చేస్తామని చెప్పినాం. రైతులు కూడా సంతోషంగా, రైతులు కూడా ఆ విషయంలో పెద్ద నిరసన ఎక్కడ కూడా వ్యక్తం కాలేదు. అందరూ కూడా సహకరించారు. కానీ మేము కట్టే క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద మీరు ఎవరు రైతు రుణమాఫీ మీరు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొని వాళ్ళంటే మీకు రేపు మీ అధికారంలో రాగానే వెంటనే మీకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇండస్ట్రీ సహా చెల్లించే బాధ్యత మాదని చెప్పి వీళ్ళంతా రైతులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా రైతులకు అప్పీల్ చేసారు, మీరు ఎవరు కట్టకండి, కట్టే బాధ్యత మాది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్ లోనే మీరు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏది దాని మీద నిర్ణయం తీసుకున్నారా? ఇంతవరకు రైతు బంధు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ముందు ఆపింది. కాంప్లైంట్ ఇచ్చారు, రైతు బంధు ఇవ్వదు ఇప్పుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంజన్ గారు వీళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ ఇచ్చారు. ఈసీ దాన్ని ఆపింది. హరీష్ రావు గారి వ్యాఖ్యల వల్ల కదా ఆపింది. హరీష్ రావు గారి కామెంట్స్ చేయకుండా ఆపేవాళ్ళు కాదు కదా. డిసెంబర్ 9 తారీఖుల రైతుల అకౌంట్ లో కూడా రైతు బంధు పడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. 9 తారీఖు దాటిపోయింది. ఆ విషయాన్ని హరీష్ రావు గారు అడగడం తప్ప అని మీరు ఎట్లా అంటారు చెప్పండి? అడగడం తప్పనేం కాదు, కానీ అడగడం దానికోసం రైతు బంధు కోసం కూడా 100 రోజులు ఆగాలి. రైట్. రోహిణ్ రెడ్డి గారు సార్ నేను ఒక మాట చెప్తా. ఇంకా వీళ్ళకు దేవుడు కొంచెం సద్బుద్ధి ఇవ్వాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకు చెప్పన్నా, వీళ్ళు ఎన్ని రోజులైనా కానీ కూడా ఇట్లనే వీళ్ళు అబద్ధాలు ఆడుకుంటే బతకాల్సిందే. కానీ సార్ మీకు రైతు బంధు 28 తారీఖు పోలింగ్ రోజు పడాలన్నా సార్ వీళ్ళకు డబ్బులు? అంటే ఎలక్షన్ పోలింగ్ 28 తారీఖు రోజు ముగిస్తుంది. ఆ రోజు వీళ్ళకు ట్రింగు మనాలని చెప్పి హరీష్ రావు టంగు అని వాళ్ళే చెప్పి వాళ్ళు చేయబట్టి అది బంద్ అయితే అది కూడా మా మీదకే నూపుతున్నారు. అన్ని రోజుల నుంచి ఎందుకే దళిత బంధు రైతు బంధు ఎలక్షన్ కన్నా ముందు రోజు ఎందుకు రావాలి? వీళ్ళు ఇంకా మారారు సార్. వీళ్ళకు దేవుడు చెప్తున్నాను కదా, వీళ్ళ సద్బుద్ధి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పటికైనా. రెండో విషయం చెప్తున్నా, ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఇవ్వచ్చు కదా, ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వట్లేదు? అరే ఆగుంది సార్, వారం రోజు కూడా కాలేదు. మీరు 10 సంవత్సరాల నుంచి ఇంట్లో పండుకొని ఇప్పుడు మా మీదకి ఎందుకు చెప్తున్నారు? మేము 100 రోజులు మాకు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిండ్రు, రిలీజ్ అవుతున్నట్టు రైతు బంధు రిలీజ్ చేస్తున్నారు కదా, దాని గురించి గొడవ లేదు. ఇంకా కొత్త ఏదైనా ఉంటే అడగండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రైతు బంధు రిలీజ్ అవుతున్నట్టుంది, అది వరుసగా వస్తుంది. రోహిణ్ గారు సార్ ఒక్క నిమిషం కంప్లీట్ కాలేదు వినండి సార్. ఇంకొకటి చెప్తున్నా, శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నారంటే 24 hours పవర్ కరెంట్ తీసుకొచ్చి మేము రైతులను కాపాడినాము, అది చేసినాం ఇది చేసినాం అన్నాడు. ఎక్కడ సార్? 82,000 కోట్లు అప్పు చేసిండు. వాళ్ళొక శాసనసభ్యుడు 2 కోట్ల రూపాయలు కరెంట్ కట్టకపోతే దాని మీద బకాయిలు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యే 2 కోట్లు అంతంత బకాయిలు పెట్టుకున్నారు వీళ్ళు. జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు 2 కోట్ల రూపాయలు మొన్న నోటీస్ ఇస్తే మొన్న కట్టిండు పైసలు, నేను కట్టినా అని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పెట్టిండు. అంటే ఒక ఎమ్మెల్యే 2 సంవత్సరాల వరకు పవర్ బిల్ కట్టకపోతే వీళ్ళ ప్రభుత్వం ఉండి వాళ్ళ పవర్ వసూలు చేయలేదు. ఒక సామాన్యుడు 1000 రూపాయలు కట్టకపోతే ఇంటికాడికి వచ్చి మీటర్ విక్కపోతున్నారు. ఒక ఎమ్మెల్యే ఆర్టీసీకి బకాయి 10 కోట్ల 12 కోట్ల రూపాయలు ఉంటే మొన్న నోటీస్ పంపిస్తే దాని పైసలు కట్టిండు. అంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రివ్యూలు చేస్తుంటే ఒక్కొక్కటి బయటికి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇవ్వలే, అయితే బకాయిలు పెట్టవచ్చా 2 కోట్లు? అంటే 2 కోట్లు బకాయిలు పెట్టుకోవచ్చా? ఉచితంగా ఫ్రీగా తీసుకోలేదు. ఫ్రీగా తీసుకోకపోతే 2 సంవత్సరాల నుంచి మరి కట్టకుండా ఊకోవచ్చా?
పెండింగ్ ఉన్నాయండి, కొన్ని పెండింగ్ ఎట్లుంటే పెండింగ్ మీ ఎట్లా? ఇంట్లో నా ఇంట్లో అది కరెక్ట్ కాదు కదా శ్రీనివాస్ గారు. రెండో రోజు తీసేస్తారు వచ్చి మెయింటారు. ఆ పరిశ్రమలు కాపాడాలి. అందుకే రాష్ట్రాన్ని ఇట్లా అప్పుల ఊబిలో దింపిర్రు మీరు. నష్టాల్లో ఉన్నప్పుడు వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అవును సార్, 82,000 కోట్ల అప్పు ఉంటుంది. ఇంట్రెస్ట్ చేయండి. వందలాది మంది డిపెండ్ అయ్యి తమ జీవితాలకు శ్రీనివాస్ గారు కొంచెం ఉండాలి మీకు. ఏం రోహిత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు ఒక కామెంట్ చేశారు. హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు, మేము తలుచుకుంటే 70% పైగా కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్ళి ఉండేవాళ్ళు, అన్ని స్కాములు అవన్నీ ఉండే, మేము ఎంత కక్ష సాధింపు ధోరణికి పాల్పడలేదు, మేము ఓన్లీ పని గురించి ప్రభుత్వం గురించే కేసీఆర్ గారు ఆలోచించారు, కానీ ఇప్పుడు అప్పుడే మొదలైంది కక్ష సాధింపు చర్యలు అనే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారిని మూడు సార్లు ఒక డ్రోన్ ఎగరేస్తే 4 రోజులు జైల్లో పెట్టిండ్రు. మా నాయకుని 3 సార్లు జైలు పెట్టి 120 కేసులు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద. వీళ్ళు కక్షపూరితం గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు చెప్తున్నారు, ఏం కేసులు పెట్టిండ్రు? ప్రతి దానికి మమ్మల్ని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసిండ్రు, పోలీస్ వ్యవస్థతో నడిపిర్రు. నా మీద సుమారు 100 సార్లు నన్ను ఇంత హౌస్ అరెస్ట్ చేసిండ్రు. నా మీద 5 కేసులు పెట్టిండ్రు. ప్రజా ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు ఎన్నోసార్లు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి ఏం అస్థిరపరిచేది? మొత్తం రాష్ట్రాన్ని నాశనం పట్టించి 10 సంవత్సరాలలో అందులో ఇబ్బంది ఏమున్నది? దేవుడు మీకు తగిన శాస్తి చేసింది. మీకు రాగండి, ఓపిక పట్టండి. ఇంకా ఏం స్టార్ట్ కాలే. ఇంకా ఇప్పుడు మీకు ట్రైలర్ స్టార్ట్ అయింది. మీ మొత్తం జాతకాలు ప్రజల ముందర పెడతారు మా ముఖ్యమంత్రి గారు. ప్రజా దర్బార్లో పెడతాం మీ జాతకాలన్నీ. ప్రజా దర్బార్లో పెడతాం మీ ఒక్కొక్కరి జాతకాలు. మీరు చేసిన ఘనకార్యం 10 సంవత్సరాలలో మీరు చేసిన ఘనకార్యం అంతా ప్రజల మధ్యలో పెడతాం. కాళేశ్వరం అని చెప్పి మేడిగడ్డ చూస్తే అర్థమైంది మీకు. ముఖ్యమంత్రి గారు మీ భాగవతం అంతా బయటపడ్డది. మేడిగడ్డ పరిస్థితి ఏంటి? మేడిగడ్డ పరిస్థితి ఏంటి? ఎవరు శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారట మీ అప్పుల పైన వాటిపైన. మెడిటేషన్ చేయండి కొన్ని రోజులు. బంగారం ఇస్తామన్నారు. మెడిటేషన్ వెయిట్ శ్రీనివాస్ గారు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారట అప్పుల మీద. మేము రెడీ అండి, మేము పారిపోం కదా. ఎందుకు మీ సీఎండీ ఆల్రెడీ పారిపోయింది కదా. కేసీఆర్ గారు మీ సీఎండీ ఆల్రెడీ పారిపోతున్నాడు. మీ పవర్ పాయింట్ మీద రివ్యూ మీటింగ్ పెట్టి మీ సీఎండీ ఆల్రెడీ పారిపోతున్నాడు. నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండి. చూద్దాం, మొత్తానికైతే పూర్తి స్థాయిలో పాలనను ఒక గాడిలో పెట్టే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఈ ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని 1 by 1 100 రోజుల్లో పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు. సరే, ప్రతిపక్షాలు ఉన్నాయి, ఖచ్చితంగా అడిగి తీరితే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సరైన రీతిలో అమలు చేస్తే ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏ రకంగా అమలు చేస్తారు, ఏ రకంగా ప్రజలు రేవంత్ రెడ్డి పాలనకు మార్కులు వేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బిగ్ టీవీ.